టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు అరెస్టుకు నిరసనగా అనంతపురం నగర టీడీపీ శ్రేణులు స్థానిక గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు। ఈ సందర్భంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీడీపీ నేతలే టార్గెట్ గా టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టిస్తూ నాయకులను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు। వెంటనే ప్రభుత్వం ఇలాంటి నీతిమాలిన రాజకీయాలు ఆపాలని, లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెప్తారనే టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు। వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక అవినీతి అక్రమాలు చేస్తుందని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు। ఇసుక, మద్యం, ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అనేక అక్రమాలను పాల్పడుతూ 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు। జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా పోలీసుల ద్వారా అక్రమ అరెస్టులు చేయిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు। మేము అడుగుతాం, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను అధికారంలో 151 సీటు ఇచ్చి కూర్చోబెట్టిండేది అరెస్టు చేయమని కాదు, నీ అధికారం ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని కూర్చోబెడితే మీరు ఇసుక ద్వారా లేదంటే మిగతా వాటి ద్వారా కబ్జాల ద్వారా వేల కోట్ల రూపాయలు ఈరోజు కబ్జాలు చేసినటువంటి అక్రమ పద్ధతిలో సంపాదించినటువంటి సంఘటనలు కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి దక్కుతా ఉన్నాయి। మేము సూటిగా అడుగుతా ఉన్నాం, నిజంగా మీకు ఆత్మస్థైర్యం ఉంటే, ఈ రాష్ట్ర ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నా బడుగు బలహీన వర్గాలు బడుగులు కాదు బ్యాక్ బోన్స్ అని చెప్పినటువంటి మీరు ఈరోజు బడుగు బలహీన వర్గాలకు మొత్తం బ్యాక్ బోన్ విరిచేస్తా ఉన్నారు తప్ప బ్యాక్ బోన్ కాపాడాలనే ఆలోచన ఏమాత్రం కూడా లేదు। ఈరోజు మీరు చేసినటువంటి దురాగతాలను, మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని, మీరు చేసినటువంటి అక్రమాలను అడిగిన ప్రతి వారిని అరెస్ట్ చేసుకుంటూ పోతా ఉన్నారు। మీరు అరెస్టులతో ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాలా, అడిగే వాళ్ళందరినీ అరెస్ట్ చేయిస్తామనుకుంటే నియంతలంతా కూడా నామరూపా లేకుండా పోయారు। ఒకప్పుడు నియంతలా వ్యవహరించిన నాయకులంతా ఈరోజు ఏమయ్యారో నీకు బాగా తెలుసు। అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, మీరు ఏదో ఈ దేశంలో మొత్తం బ్రిటిష్ కంటే ఇంగ్లీష్ నేనే ఎక్కువ మాట్లాడతాను, మొత్తం నాకే ఈ సమాజం గురించి తెలుసు అని చాలాసార్లు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు। ఆ పరిజ్ఞానము ఈ రాష్ట్ర అభివృద్ధి పైన పెట్టండి అని చెప్తా ఉన్నాం। నీకు పరిజ్ఞానం అంటే సంతోషమే, కానీ అభివృద్ధి కోసం పెట్టండి। ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పి బాటంగా సంఘాలు ఎదరగొట్టుకుంటా ఉన్నారు। ఇళ్ల స్థలాలు మీరు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కొండల్లో, గుట్టల్లో, నగరానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఇచ్చి ఈరోజు కార్యకర్తలను, జనాన్ని, బడుగు బలహీన వర్గాలను, పేదవాళ్ళని, వాళ్ళ పేదరికాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కిలోమీటర్లు మీ నాయకుల చుట్టూ తిప్పుకుంటా ఉన్నారు। నిన్న లేక మొన్న మినిస్టర్ గారు వచ్చారు, ఇక్కడి నుంచి వందల వేల మందిని తోలారు। ఏ విధంగా మీ మీద, మీ ప్రభుత్వం పైన పెద్ద అభిమానంతో రాలేదు, మీరు కేవలం మీద ఇళ్ల స్థలాలు క్యాన్సిల్ చేస్తామంటారు, మీటింగ్ రాకోకుంటే పింఛన్లు క్యాన్సిల్ చేస్తామంటారు, ఇతరత్ర అమ్మఒడి క్యాన్సిల్ చేస్తామంటారు। అది ఇళ్ల స్థలాలు ఇచ్చినా, పింఛన్లు ఇచ్చినా, లేదంటే అమ్మఒడి ఇచ్చినా అది రాజారెడ్డి సొత్తు, రాజశేఖర రెడ్డి సొత్తు కాదు, ఈ ప్రజలు కడుతున్నటువంటి ఏదో రూపంలో, ఏ రూపంలో అయినా కానీ మీకు ట్యాక్స్